హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్ షోలో మనతో పాటు ఉన్నారు యాత్ర 2 డైరెక్టర్ మహి రాఘవ గారు. రాఘవ గారు నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్. హలో అండి. ఏంటి యాత్ర 2 ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? మీ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అప్పుడెప్పుడు ఎన్నికల ముందు తీశారు యాత్ర 1, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు తీస్తున్నారు యాత్ర 2. పొలిటికల్ పార్టీస్ మోటివేటెడ్, పొలిటికల్ పార్టీస్ కోసం తీస్తున్న మూవీ అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న. మనం అంత గ్యాప్ తీసుకుంటే బతకలేమండి, ఇంటి బిల్లు కూడా కట్టలేము. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ గ్యాప్. నేను యాత్ర తర్వాత దెర్ ఇస్ ఏ 2 వెబ్ షోస్ చేశాను. ఒకటి సేవ్ ద టైగర్స్ అని, ఒకటి షైతాన్ అని. దెర్ ఇస్ అనదర్ ఫిలిం విచ్ ఇస్ షార్ట్, సిద్ధా లోకం ఎలా ఉంది నాయన అని. దట్ విల్ రిలీజ్ ఇన్ మార్చ్ ఆర్ సంథింగ్. సో ఆ 3తో పాటు యాత్ర 2. సో ఈ 4 ఏళ్లలో మనం చేసింది 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అంటే మాకు పొలిటికల్ సర్కిల్లో వినపడేది అంటే యాత్ర 1, 2 మధ్యలో మీరు చేసింది అవుట్ ఆఫ్ ద బ్రెయిన్. పర్టికులర్ పొలిటికల్ చూస్తున్నాం. మనం వీ కాంట్ అఫోర్డ్ దట్, అంత లగ్జరీ లేదు మనకి. ఏంటి యాత్ర 2లో ఏముండబోతోంది? యాత్ర 2కి ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద వే ద స్టోరీ ఈజ్ అండి. యాత్ర ఈజ్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. అంటే మనం ఒక లీడర్ జర్నీకి వెళ్ళి ఆ జర్నీలో ఎలా మారాడు లేదా ఏం తెలుసుకున్నాడు అనేది ఇట్స్ అ వెరీ కైండ్ ఆఫ్ స్టోరీ. యాత్ర 2 ఈజ్ అ ప్రాపర్ పొలిటికల్ డ్రామా యాక్చువల్లీ. సో ప్రైమర్లీ ఎంత పాలిటిక్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ స్టిల్ అబౌట్ ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట గురించి అనేది కోర్ ప్రిమైస్ ఆఫ్ ద స్టోరీ అండి. పాలిటిక్స్ అర్థమైనా అవ్వకపోయినా కూడా యాజ్ అ స్టోరీ ఇట్ విల్ హ్యావ్ ఒక యూనివర్సల్ ఎమోషన్ అపీల్ ఉంటుందండి. అది ఉంటుంది. అంటే యాత్ర 1 తీసినప్పుడు కూడా ఇది పాదయాత్ర గురించి సినిమా తీస్తున్నారంటారు అంతా. అవునండి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న వాళ్ళకు కూడా సినిమా పైన కామెంట్ చేయడానికి ఏం లేకుండా పోయింది నిజానికి. సో యాత్ర 2 కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఏ కథకి ఇప్పుడు యాత్రలో అక్కడ కాన్ఫ్లిక్ట్ వేరే అండి. అక్కడ ఏముంది కాన్ఫ్లిక్ట్, ఆయన అన్నేళ్ళ రాజకీయ జీవితంలో తెలుసుకోలేంది ఒక పాదయాత్రలో తెలుసుకున్నాడు అనేది అక్కడ. ఇక్కడ వచ్చేప్పటికి కాన్ఫ్లిక్ట్ ఇస్ డిఫరెంట్. ఓకే. సో కాన్ఫ్లిక్ట్ బట్టి మనము ఎవరు ఆయనకు అపోజింగ్ ఫోర్స్ ఎవరు ఉంటారు, ప్రత్యర్థులు ఎవరు ఉంటారు, లేదా అక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ అనేది బట్టి ఉంటుంది. దట్ చేంజెస్ విత్ యాత్ర. నీకు ఆబ్వియస్లీ నీకు యూ విల్ హ్యావ్ నీకు ఇక్కడ ఆబ్వియస్లీ దెర్ ఈస్ అపోజింగ్ ఫోర్సెస్ టు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అట్లని చెప్పి మనము వీ విల్ నాట్ బి డిగ్రేడింగ్ ఆర్ వాళ్ళని ఇట్ విల్ నాట్ బి ఎనీథింగ్ అపోజ్ చేస్తున్నారని చెప్తారు కానీ వాళ్ళు డిగ్రేడ్ చేస్తున్నట్టుగా అట్లేం లేదండి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ అపోనెంట్స్, యూ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ద అదర్ అపోజింగ్ ఫోర్స్ ఆల్సో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 years టెన్యూర్ కంప్లీట్ అయ్యే వరకు ఒక స్కేల్గా తీసుకుంటే స్కేల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ఈ సినిమాలో? పాదయాత్ర అసలు యాత్ర 2లో పాదయాత్ర అనే కాన్సెప్టే లేదండి. ఇట్స్ నాట్ అబౌట్. ఇది 2009 to 19 అండ్ దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఓదార్పు యాత్ర, ఒక సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. లాస్ట్లో సంకల్ప యాత్రకి వెళ్తాడు అనేది దట్స్ దేర్. సో బట్ యాత్రలాగా ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ వేర్ వేరియస్ హ్యూమన్ స్టోరీస్ ఆర్ హీ డిస్కవరింగ్ అబౌట్ ఏం జనాలు, అది ఆ పార్ట్ లేదండి. దిస్ ఈస్ మోర్ అబౌట్ దట్ 9 to 19 అబౌట్ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత నుంచి and what are the conflict, whatever the problems కాని నుంచి how did he go to జైల్ కానీ లేదా హీ వెంట్ 2014 ఓడిపోవడం కానీ మళ్ళీ తిరిగి రావడం. ఇట్స్ అ ప్రాపర్ పొలిటికల్ డ్రామా అండి. మీరు ఎక్కడ చెప్పడం విన్నాను నేను, యు ఆర్ ఫ్రమ్ పులివెందుల, కడప. ఐ థింక్ మా అమ్మ కడప, పులివెందుల దగ్గర అండి. పులివెందుల దగ్గర. సో మీరు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వాళ్ళకి సంబంధించిన లిస్ట్ చూస్తే తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ట్రూ. సో అక్కడెక్కడో ఇన్స్పైర్ అయ్యి యాత్ర అనే మూవీ తీయాలనే దాంతో మూవీ తీసి అట్లేం లేదండి, అంత అదేం లేదు. యాత్ర 2 వాజ్ ఆల్వేస్ దేర్ ఈవెన్ వెన్ ఐ మేడ్ యాత్ర 1 ఉండింది. అండ్ నేను ఐ థింక్ సమ్వేర్ బిట్వీన్ ఆఫ్టర్ యాత్ర రిలీజ్డ్ నేను అన్నం కలిసినప్పుడు చెప్పాను, సేయింగ్ దట్ అన్న యాత్ర ఒక డిఫరెంట్ స్టోరీ కానీ బట్ మీ స్టోరీలో ఒక డ్రామా ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, దాంట్లో ఒడిదొడుకులు ఉన్నాయి, దాంట్లో ఒక ఎవరినో ఎదిరించే ఒక స్ట్రాంగర్ మైటియర్ ఫోర్స్ ఉంది. ఈ మేదర్ మీరు సీఎంగా అంటే మీరు ఎలక్షన్స్ గెలిచినా గెలవకపోయినా దెర్ ఈజ్ అ స్టోరీ విచ్ క్యాన్ బి మేడ్. దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ హిమ్ ఈవెన్ బిఫోర్ హీ హ్యాడ్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ వాట్ ఇట్ ఈస్ అండి.
సో హీ సెడ్ హీ లాఫ్ట్ ఇట్, చూద్దాంలే హీ డెంట్ సే ఎనీథింగ్, బట్ దెర్ ఈస్ అ స్టోరీ అండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టోరీ, ఐ థింక్ దిస్ ఈస్ అ మోర్ ఫ్యాసినేటింగ్ స్టోరీ ఒక కథగా చూస్తే. డెఫినెట్గానే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయడం, కేసులు, ఎన్ని కష్టాలు, ఎన్ని అబ్స్టికల్స్ ఉంటే ఈ ఓవర్కమ్ అవుతే అంత పెద్ద హీరో అయిన ఇట్లా కథలో. సో ది స్టోరీ ఈజ్ టైలర్ మేడ్. నీకు 9 to 19 అన్ని కష్టాలే కదా, అన్ని ఛాలెంజ్లు, అన్ని ఒడిదొడుకులే, కాబట్టి ఆబ్వియస్లీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ద స్టోరీ యాజ్ సచ్ అండి. సో ఇప్పుడు ఏంటంటే అండి, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీకి రైవల్టీ, ఫైటింగ్ అదంతా ఓకే. అట్ ద సేమ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో నుంచి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సో అటువంటి పర్సనాలిటీస్కి సంబంధించిన ఫేసెస్ కూడా, వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా ఉంటాయి యాత్ర 2లో? లేదండి, యాత్ర 1లో కూడా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ క్యారెక్టర్ కాల్ జగన్. మనం ఇప్పుడు ప్రతి కథకి ఆ కథ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఏ పాత్రలు ఉండాలా, ఏం కాన్ఫ్లిక్ట్ ఉండాలా చూసుకుంటాం. అది ఇప్పుడు మనం అంత కావాలనుకుంటే యాత్ర 1లో కూడా కొడుకు పాత్ర పెట్టిండొచ్చు, పెట్టలేదు, మనకి అక్కడ అవసరం పడలేదు. ఇక్కడ కూడా మనకు లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ లేవు. షర్మిలా అనే క్యారెక్టర్ లేదు, లేదా ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు లేడు, లేదా దేర్ ఈస్ అన్ యాక్టర్ హూ పర్ఫార్మ్డ్ ఏ పార్టీ, ఆయన క్యారెక్టర్ లేదు, ఆర్ దేర్ ఈస్ సమ్మన్ హూ క్లెయిమ్స్ టు బి ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ వైఎస్ఆర్, ఆయన క్యారెక్టర్ లేదు. అంటే మనకు అవసరం పడలేదు. మనం ఎంచుకున్న కథ ఏమి, ఓ తండ్రి కొడుకు తండ్రికి ఇచ్చిన మాట, తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొడుకు చేసిన యుద్ధం అనుకున్నాం. దిస్ ఈజ్ మై ప్రైమరీ వన్ లైన్. నేను దీ స్పేస్కి ఏం క్యారెక్టర్లు కావాలా, ఏం టైం లైన్ కావాలా, ఏమేమి డ్రైవ్ చేయడానికి కావాలా, ఆ కాంటెక్స్ట్లో ఉందండి కథ. సో ఆ ఫైటింగ్ ప్రాసెస్లో ఆయనకు మద్దతుగా నిలిచిన కుటుంబం ఉండదా సినిమాలో? ఉంటుందండి. అట్లే అని చెప్పి మనం అన్ని క్యారెక్టర్లు పెట్టలేం, ఇప్పుడు డూప్లికేట్ చేయలేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ ఉంది, మదర్ ఉంది, 2 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు, చిన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉంటే అందరు క్యారెక్టర్స్ ఒక్కొక్క సీన్ వచ్చిపోతూ ఉంటుంది. సో నీకు డ్రామా యాడ్ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్ గానే ఉంటుంది టోటల్ ఈ కథ. అది మనకు మీ థాట్ అబౌట్ ఒక తండ్రి కొడుకు అనుకున్నప్పుడు, ఆయనకి ఇచ్చిన మాట మీకు చాలా మటుకు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఒక సినిమా ఫార్మాట్గా చేసినప్పుడు అండి, దెన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. హౌ డూ వీ టెల్ ఇట్ డ్రామాటికలీ ఇన్ దట్ గివెన్ టైమ్ అండ్ స్పేస్. అట్లా. సో ఆ మాట కోసం ఆయన ఫైట్ చేస్తున్న క్రమంలో జైలుకి వెళ్ళారు. సో జైలుకి వెళ్ళే ఎపిసోడ్ మోస్ట్లీ ఉండొచ్చు. ఉంటాయండి, ఆఫ్ కోర్స్. జైలుకి వెళ్ళిన సందర్భంలో ఆయన కోసం వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఉంటుందా? లేవండి. అదే చెప్తాను, క్యారెక్టర్ లేకపోతే క్యారెక్టర్లు ఇంకా అవన్నీ ఉండవు కదండి. సో ఇప్పుడు మనము 10 episodes వెబ్ సిరీస్ తీయడం లేదు, ఓ 2 గంటలు సినిమా తీస్తున్నాం. దాంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి. దాంట్లో వీ నీడ్ టు అగైన్ పిక్ అండ్ చూస్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు దట్. సో అట్లా వీల్ హ్యావ్ టు లుక్ ఇట్ అవుట్. ఏదో ఈ పాత్రలు తీసేద్దాం, ఈ పాత్రలు. ఇప్పుడు నా సినిమా స్టార్ట్ అయింది 1.5 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రాత్రి మేము అనుకొని తీసేయలేం కదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. వీడో షార్ట్ ఇట్, వీడో డన్ ఇట్. రాసిందే మనం ఇలా రాసుకున్నాం, ఇది ఒక అబ్జెక్టివ్తో రాసుకున్నాం అంతే. యాత్ర 1 సినిమా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి కుటుంబం అంతా కలిసి చూసిన విజువల్ గుర్తుంది నాకు. కరెక్ట్. యాత్ర 2 కూడా కుటుంబం అంతా చూసే పరిస్థితి ఉంటుందా? చూస్తారండి, ఎందుకు చూడరండి. ఇదంతే మనకేముంది. సినిమా ఐ థింక్ వన్స్ మూవీ ఈజ్ రెడీ ఐ విల్ ఆస్క్ కన్నా టు వాచ్ ఇట్. ఇఫ్ యూ స్కీన్ లెట్ దెమ్ వాచ్ ఇట్ అండి, అంతే. నాకు లాస్ట్ టైం దానిపైన విజయమ్మ గారు చాలా బాగా మాట్లాడారు. ఆవిడ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు ఆ సినిమా. సో విజయమ్మ గారు మళ్ళీ ఆ సినిమా చూసే షో ఇట్ టు ఎనీవన్ హూ వాంట్స్ టు వాచ్ ఇట్ అండి, దాని ఏముంది. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉంటుంది సినిమా. ఎస్. సో ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ప్రస్తావన లేవండి, మనకి లేవండి. వివేకానంద రెడ్డి గారు నేను అదే చెప్తున్నా కదండి, మన కోర్ స్టోరీ ఒకటి చెప్పాను. ఆ కథకి నాకు ఏం అవసరము అనేది నేను కాంటెక్స్ట్లో ఉండాలి, దానికి మించి కథకు అవసరం లేదు. లేకపోతే ఏమవుతుందంటే అతికిచ్చిన బొంతులు అవుతుంది. అదేదో జరిగింది అది పెట్టు, ఇదేదో పెట్టు, అది అటాక్ జరిగింది వైజాగ్లో పెట్టు, లేదా అక్కడ ఎక్కడో డైలాగ్ ఉంది, నంద్యాల బై ఎలక్షన్ ఉంది, అది లేదు మనకి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కీ మూమెంట్స్. ఆ స్పెసిఫిక్ మనకు ఆ టైం లైన్కి ఏం కావాలనేది పెట్టుకున్నాం. ఆ పాత్రలో ఉన్న మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల బై ఎలక్షన్ ఉంది, ఆ ఫేమస్ డైలాగ్ ఉంది. నేను ఆ డైలాగ్ నాకు సినిమాలో అవసరం పడలేదు. ఎవరన్నా అంటే అరే ఎందుకు లేదు, అది ట్రేడ్ మార్క్, ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఉందా, ఎందుకు పెట్టలేదు అంటారు. నాకు అవసరం పడలేదు ఈ కాంటెక్స్ట్లో మనం చెప్తున్న కథలు. అట్లే మనకు పాత్రలైనా, ఇన్సిడెంట్స్ అయినా, ఈవెంట్స్ అయినా
ఇట్ హ్యాస్ టు ఎయిడ్ టు దట్ సెంట్రల్ స్పైన్ ఆఫ్ ద స్టోరీ అండి. అది కూడా ఫైటే కదా రాఘవ్ గారు, అంటే ఎలక్షన్ ఫైట్ కూడా కైండ్ ఆఫ్. ఈ 2 అవర్స్లో చెప్పలేము. ఇప్పుడు అప్పటికి 4 ఎలక్షన్స్ అయింటే ముందర, ఇప్పుడు ఆడియన్స్కి ఎగ్జాషన్ వస్తుంది. సో వీ హ్యావ్ టు కీప్ ఆల్ దట్ ఇన్ కాంట్రాస్ట్. ఇప్పుడు 2 అవర్స్లో వాడు కడప ఎలక్షన్ చూసింటాడు, 2014 చూసింటాడు, ఇది మళ్ళీ 19 చూడబోతాడు. ఈ 8లో 2 వచ్చాయనుకో, ఏంద్రా పంచాయతీ వస్తానే పోతుంది, ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ కథ అని. ఈవెన్ 14 ఎలక్షన్, దానికి ముందు బై ఎలక్షన్ అవి కూడా ఉండవు. 14 అది నంద్యాల బై ఎలక్షన్ లేదండి, అది చెప్తున్నాను నేను అంతే. ఈవెన్ 14 జనరల్ ఎలక్షన్ ఉందిగా, అది ఉంటుందండి, అది ఉంటుంది, అది ఉండాల, అది ఉంటుంది. నేను చెప్తున్నాను నంద్యాల బై ఎలక్షన్ కూడా జరిగింది కదండి, అది అట్లాంటివి లేవు. సో వీ నీడ్ టు పిక్ అండ్ చూస్ వాట్ ఈస్ నెసెసరీ టు టెల్ ద స్టోరీ అండి. అది మాకు తెలియక కాదు, మాకు తెలిసే ఈ పాత్రలు ఉన్నాయని తెలుసు, ఇవన్నీ జరిగినాయని తెలుసు, ఇప్పుడు జరిగింది అని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర అనే సినిమా, మనం దాంట్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 6 months బిఫోర్ ఎలక్షన్స్ పోయాడని రాసాం పాదయాత్రకి. ఇన్ రియాలిటీ ఆయన పోయింది 2.5-3 years ముందు వెళ్ళారు. అది మాకు తెలియక కాదు, కానీ ఒక డ్రామా పర్పస్కి ఇట్ ఈస్ నెసెసరీ టు రియలైన్ ద టైమ్ లైన్స్ ఆల్సో. దీనిలో కూడా డ్రామా ఉంటుంది కొంత. డ్రామా లేకపోతే ఇంకా లేకపోతే డబ్బులు పెట్టి చూడడు. ప్లస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఏ ఫార్మాట్ ఆఫ్ ఏ స్టోరీ ఇస్ టు క్రియేట్ డ్రామా. పొలిటికల్ మూవీగా మీరు ఎంత అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మూవీ తీస్తుంది ఇలాంటి మాటలు బయట జనరల్గా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. అవునండి, అవునవును. సో ఇంత బడ్జెట్ పెట్టి ఇలా తీస్తున్న సందర్భంలో అటువంటి వ్యాఖ్యలు, అటువంటి కమెంట్స్ సినిమాకి ఏమైనా నష్టం చేస్తాయి అనుకుంటున్నారా? ఏమంటే ఎనీ పొలిటికల్ సినిమా తీసినప్పుడు యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ ద కాన్సిక్వెన్సెస్. ఫస్ట్ థింగ్, ఒక 30% అది ఎంత బాగాలేదున్నా కూడా మహా బాగుంది అనేవాళ్ళు ఉంటారు. అది ఎంత బాగున్నా కూడా అది పరమ చెత్తగా ఉంది అనేవాడు ఉంటాడు. ఒక 40% నేనెందుకురా డబ్బులు పెట్టి ఒక పొలిటికల్ సినిమా చూడాలనుకున్నా వాడు అసలు పట్టించుకోడు. ఇది గ్రౌండ్ రియాలిటీ. మనము దే విల్ బీ పీపుల్ హు లవ్ ఇట్, దే విల్ బీ పీపుల్ హు లవ్ హేట్ దిస్ సినిమా, అండ్ ఇట్ ఈస్ నార్మల్, నేచురల్ కూడా. వెన్ అది కూడా ఎలక్షన్స్ టైంలో వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ద్వేషము, శత్రుత్వం ఉండడము రైటు, వీళ్ళు మాదేరని ఆయన ఓన్ చేసుకోవడము రైటు. ఇది మనము స్టోరీ టెల్లర్గా, ఒక వ్యాపారస్తుడిగా మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడు మన పర్పస్ ఏముంది, నేను ఒక సినిమా చేశాను, అది ఒక యాక్చువల్గా పొలిటికల్ మూవీస్ ఆడడం చాలా కష్టం అండి. ఇప్పుడు చెప్పిన ఈ 30 సినారియోలో చాలా కష్టం. కొంత మార్కెట్ మీరు పక్కన పెట్టేసుకొని చేయాల్సి, 70% మార్కెట్ లేదు, ఆ 30%లో ఎంతమంది చూస్తారో చూసుకోవాలి అంతే. సో ఇంత సినారియోలో మేము వై ఈజ్ ఇట్, ఇప్పుడు ఎలక్షన్ ముందే ఎందుకు వస్తుంది అంటారు. ఎలక్షన్ ముందు కాకపోతే ఆ 30%లో కూడా 10% అంటాడు. ఓకే, సో మీది దీనివల్ల బిజినెస్ స్ట్రాటజీ అంతే అండి. ఇప్పుడు ఎత్తుకుపోయేది ఎలక్షన్ తర్వాత వేసామనుకోండి, వేర్ విల్ ఇట్ గార్నర్ ద అటెన్షన్. ఇప్పుడు ప్రెస్ అయినా కూడా లేదా అటెన్షన్ టాపిక్ బట్టి మనకు ఆ కాంటెక్స్ట్ బట్టి వీల్ హ్యావ్ టు మార్కెట్ ఇట్ స్మార్ట్లీ. అంతేగాని ఒక సినిమా వల్ల ఒక్క ఓట్ ఎక్స్ట్రా వస్తుందంటే నేను నమ్మనండి. కరెక్ట్. సినిమా వాడుగా మేము మోసం చేసుకోవచ్చు, ఏమని సినిమాల వల్ల ఏదో అయిపోతుంది చేసేస్తారు అని. మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కామెంటరీలో నాకు తెలిసి ఆంధ్ర ఓటర్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్, షార్పెస్ట్, వెరీ స్మార్టెస్ట్, మోస్ట్ క్యాల్కులేటివ్. సినిమా చూసి ఏడుస్తాడు, తఫట్లు కొడతాడు, కానీ ఇంటికి పోయి భోజనం చేసినప్పుడు దిగిపోతుంది. వాడు పోలింగ్ బూత్ పోయి ఓటు వేసేటప్పటికి అన్ని లెక్కలు క్లియర్గా ఉంటాయి, నాకు ఓడి వల్ల ఏమొస్తుంది. ఇంత డెఫినెట్గా ఇప్పుడు ఈ మీడియాస్ ఏవి లేని రోజుల్లో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఒకటే తీర్పిచ్చేవాళ్ళు కదా, సినిమాకి మాట్లాడుకున్నట్టుగా. అబ్సల్యూట్లీ. మనం మోసం చేసుకుంటాం. ఇది అంతా ఊరికే మనం ఒక సెన్సేషనలైజింగ్కి, ఒక యాత్ర వల్ల ఏదో ఒక సినిమా వల్ల జీరో అండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్ ఇప్పుడున్న కాలంలో. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ 24/7 న్యూస్ అండ్ 24/7 ఇన్ఫర్మేషన్. తర్వాత ఒక మూవీ కానీ 80sలో చేసిండొచ్చు, 70sలో చేసి, అప్పుడు ఇలిటరసీకి అప్పుడుకున్న లిమిటెడ్ మీడియా స్పేస్కి ఉండిండొచ్చు, కానీ ఇప్పుడు ఇంపాసిబుల్ టు డూ దట్ అండి. సో కాస్టింగ్ని ఎలా కన్విన్స్ చేయగలిగారండి? వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండదు ఆ కెరీర్కి, పొలిటికల్ మోటివేటెడ్ మూవీలో, లేకపోతే పొలిటికల్ కలర్ వస్తుంది ఈ మూవీకి అనుకున్నప్పుడు చేయడానికి? అందుకే కదండి తెలుగు యాక్టర్ లేరు. ఈవెన్ వాళ్ళకైనా వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఉండదంటారా? సో అట్లనేం లేదండి. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం వెన్ వీఆర్ డూయింగ్ అబౌట్ క్యారెక్టర్స్ బేస్డ్ ఆన్ సమ్వన్, that character becomes the real character becomes the major driving force or the brand which we are relying on. మనకు కావాల్సింది ఏంటంటే someone who can give life to that character, who can really perform the role spectacular, someone who looks closer to him, body language లేదా the way it is kind of a thing.
మనకు అట్లా చూస్తే దెన్ ఐ థాట్ జీవా వాస్ వన్ ఆఫ్ ద వన్ సమ్మన్ బాడీ లాంగ్వేజ్ అయినా ఫ్రేమ్ అయినా ఫేస్ అయినా సంథింగ్ క్లోజ్ టు సిమిలర్ థింగ్. దట్స్ హౌ వీ వెంట్ అబౌట్ కాస్టింగ్. మమ్మూటి గారు అంటే ఇట్ వాస్ ప్యూర్లీ ఫర్ పర్ఫార్మెన్స్. ఆయనకి వైఎస్ఆర్ గారికి ఏమీ పోలిక లేదు, మేము కూడా ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు. కానీ బట్ వెన్ ఈ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ నో వన్ టోల్డ్ ఆయనకి ఈయనకి సంబంధం లేదని ఎవరు అనలేదు. అట్లా వీ నీడ్ ఎ గుడ్ పర్ఫార్మర్ అండి. మనమే మేము మిమిక్ వీఆర్ నాట్ లుక్ లైక్ అనేది నాకు అంతది కాదు. నేను రియల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు వాళ్ళకి బట్టతలు నీళ్ళు బలతలు పెట్టాలా వాళ్ళలాగా దట్ ఇస్ నాట్ మై కాన్సెప్ట్. సో ఇట్ వాట్ వీ రైట్ అండ్ హౌ దే పర్ఫార్మ్ బట్టి ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కలిసారా ఈ మధ్య? ఇప్పుడు లేదండి, నేను ఐ మెట్ హిమ్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఫర్ సమ్ యాడ్ గురించినో దేని గురించో కలిసాను. అండ్ నథింగ్ మచ్ అండి, నథింగ్ మచ్. సో అంతకుముందు మీకు అసలు ఎప్పుడు పరిచయం జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ కనెక్షన్? నాకు పాదయాత్రలో కలిశానండి నేను. మనకు యాత్ర అనే సినిమా అనౌన్స్ చేసేసాం. చేసిన తర్వాత దెన్ మనకి అప్పుడు మనకు we didn't know that we had to take permission and don't announce. ఓకే. మనం ఏమనుకున్నాము, నాన్ కాంట్రవర్సల్ సబ్జెక్టు, మనం ఏదో తీస్తున్నాము. బట్ ఓన్లీ దెన్ లేటర్ ఆన్ వీ రియలైజ్ దట్ వీ హ్యాడ్ టు అట్లీస్ట్ టేక్ కన్సెంట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆర్ ద పర్సన్ అని. దట్స్ ద ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఐ మెట్ హిమ్ ఇన్ పాదయాత్రలో. హీ వాజ్ ఆల్రెడీ ఇన్ పాదయాత్ర. అండ్ ఐ వెంట్ అండ్ టోల్డ్ హిమ్, ఇట్లా సినిమా చేయాలనుకుంటున్నాం యాత్ర అంటే. ఏమి అన్నాడు, ఇది పాదయాత్రలో ఏమి అన్నాడు. ఓకే చేయబా ఏమని అన్నాడు. సో అప్పటికి మనం చేసింది ఒక సినిమా ఆనంద బ్రహ్మ. సో అది అటు ఇటు ఆడియన్స్ అంతే, అంత పెద్దగా ఆడంత. సో బట్ హీ వాజ్ ఆ బ్లైండ్ ఫేత్ ఉన్నింది ఆయనకి. చేస్తున్నారు ఒక అదే సరే చేయండి అన్నాడు, అంతే దట్స్ ఇట్. అండ్ దెన్ అగైన్ నేను ఐ మెట్ హిమ్ అగైన్ ఇన్ పాదయాత్ర. అప్పటికి ఇంకా చేస్తున్నారు పాదయాత్ర. ఐ షోడ్ హిమ్ ద ట్రైలర్ అండ్ దిస్ థింగ్. ఏ సైడ్ ఓకే అన్నాడు. దెన్ సినిమా రిలీజ్కి ముందు నేను చూపించాను, అన్నకు ముందు చూపించాను. అండ్ ఈ సైడ్ చూశారు, నేను చూసి ఇది మహేష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్, మేమేం చేయాలి అన్నాడు. సో నిజంగానే వాళ్ళ ఆ పర్సెప్షన్ ఉండుండదు, అలా చూసిండరు కదా, చూసిండరు. బట్ ఆయన చూసి అబ్బాయి ఇదేంద్రా ఇట్లా చేశాను అనలా ఆయన. ఆయన అనేది ఏం చేసినారు మీరు మహేష్, ఇది మహేష్ వర్షన్ ఆఫ్ వైఎస్ఆర్, మేమేం చేయాలి అన్నాడు. చెప్పారు. దట్స్ ఇట్ అన్నాడు. మనకు తెలుసు, ఐ డోంట్ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఇంటరాక్షన్ విత్ వైఎస్ఆర్ గారు. నేను చూసింది ఏం లేదు. కలవలేదు సార్ ఇప్పుడు? నేను ఎప్పుడు కలిసలేదు, చూడలేదు, ఏమీ లేదు. ఇట్ వాస్ చూడలేదు కూడా? చూడలేదు. ఐ నెవర్ సా హిమ్. బట్ నిజంగా దగ్గరుండి చూసి అబ్జర్వ్ చేసినట్టుగా ఉంది యాత్ర వన్. అయితే ఎక్కడి నుంచి తీసుకున్నారు అది ఇన్ఫర్మేషన్? మీరు ఎలా? ఇన్ఫర్మేషన్ అంటే అండి ఈ సోర్సెస్ అంతే అండి, అక్కడ ఇక్కడ తెలుసుకుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ ఇమాజిన్డ్, విజువలైజ్డ్ అంతే అండి. కొన్ని నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉంటాయండి, బట్ కొన్ని ఉన్నాయి. బట్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అగైన్ అందరూ మాట్లాడుకునేదే, ఆ ఏరియాలో అందరూ మాట్లాడుకునే ఇన్సిడెంట్స్ అంతే అండి. దాన్ని మనం ఎలా డ్రామాగా చేసాము, దాన్ని ఎలా మనం చేసాము అంతే అండి. సో మొదటి పార్ట్లో కూడా కొంతమందికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదొక కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించారు అనే ఇంప్రెషన్ ఉండింది. సో దీనిలో కూడా కాంగ్రెస్ పార్టీ విలన్గా ఉండబోతోంది. విలన్లు హీరోలు ఏం లేదండి, దెర్ ఈజ్ ఏ అపోజింగ్ ఫోర్స్, దెర్ ఈజ్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒకరు ఆపేవాళ్ళు ఉంటారు, ఒకరు నేను రైట్ అనే అనుకుంటారు. ఇప్పుడు మనము ఇది రీసెంట్గా జరిగిన కథ అండి. వీ కాంట్ రియలీ మేక్ ఇట్ బ్లాక్ అండ్ వైట్. మనం ఇదంతా రైటు ఇదంతా రాంగు ఇదంతా చేయలేము, నమ్మరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు యువర్ పర్సెప్షన్ అంతే, వ్యూ ఆఫ్ అంతే కదండి. ఇప్పుడు మనం ఎప్పుడో జరిగిందంటే మనం 100 ఏళ్ళ కింద అంటే మనం ఏమైనా చెప్పొచ్చు, ఎవరైనా వింటాడు జరిగిండొచ్చులేరా అనుకుంటారు. ఇప్పుడు పొద్దున్న లేచి టీవీ చూసి ఇన్న తర్వాత వాడికి నమ్మసక్కనే ఇఫ్ ఇట్స్ నాట్ బిలీవబుల్, దేర్స్ నో వే దట్ హీల్ బి ఎంగేజ్డ్ విత్ ఆడియన్స్. సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో, ఈ స్టోరీస్లో ఇట్ హ్యాస్ టు బి ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. నిజమన్నా ఉండాలా, నమ్మదగ్గ నిజమన్నా ఉండాలి. ఆ రెండు కాకపోతే ఈ సినిమాకి ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. సో మనకు ఉన్న పబ్లిక్ డొమైన్లో తీసుకొని వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఈస్ మేడ్ దిస్ ఎ ఫిలిం అండి. సో ఈ యాత్ర 2 సందర్భంగా కూడా జగన్ గారితో కలిసారా, మాట్లాడారా? కలిసానండి. ఈ ట్రైలర్ కానీ ఇప్పుడు లేదండి, ట్రైలర్ ఇక లేదు. యాత్ర 2 స్టార్ట్ చేస్తున్నప్పుడు చెప్పాను, నేను అప్పుడు అడిగాను ఐ వాంట్ టు డూ ఇట్, ఎందుకంటే దీనికి కథ ఉంది, ఐ వుడ్ వాంట్ టు డూ ఇట్ అన్నాడు. Then I told him 9 to 19. This is what is, that's it. That's all I want to deal with and this is it. And then after finishing the film, I'll show it. Danti emundandi that. చూసారా జగన్మోహన్ రెడ్డి గారు? చూడలేదండి, ఇంకా కాలేదు. I think we'll have the copy today or tomorrow. ట్రైలర్ చూసారా సార్?
లేదండి లేదు, Trailer కూడా నేను కలిసలేదు, ట్రైలర్ వరకు కలిసలేదు మనం, దట్స్ నాట్ దేర్. ట్రైలర్ తర్వాత కూడా మళ్ళీ కలవలేదు. లేదు ట్రైలర్ చూపించలేదు, చూపించలేదు. ఐ థింక్ దే వుడ్ హావ్ షోన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఐఎమ్ అజ్యూమింగ్ దట్స్ ఇట్. సో పొలిటికల్ మోటివేటెడ్ మూవీగా చెప్తున్న వాళ్ళకు మీరు చెప్పగలిగేది, ఈ టైంలో రిలీజ్ చేయడం అనేది, సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం ఎలాగో ఎలక్షన్కి సినిమా రిలీజ్ చేయడం అనేది అలా ఇట్ ఈస్ బిజినెస్ మోటివేట్, బిజినెస్ మాడ్యూల్ అంతే. సినిమా వాళ్ళు ఫస్ట్ వ్యాపారస్తులు, మళ్ళీ కళాకారులు. సో ఇన్ అవర్ కాంటెక్స్ట్, టు బి ట్రూ, it is more, the timing is to do with the marketing, timing to do with the season of whole of the అంతే కదా. thing. కొంతమంది Getting సినిమాలు attention. సంక్రాంతికి రిలీజ్ It చేస్తాం, is కొన్ని there. దసరాకు వస్తాయి, అంతే, కొన్ని ఎలక్షన్ టైంలో వస్తాయి. అంతకు మించి ఇప్పుడు పీపుల్ హ్యావ్ ఫ్రీ టైం, ఫ్రీ మీడియా అండ్ ఫ్రీ ఒపీనియన్స్ అండి. అండ్ దట్స్ ద రీజన్ వై పొద్దున్న లేసి ఏదో ఒకటి కావాలా, ఇది అయిపోతుంది, వాడు తిట్టేవాడు ఉంటాడు, ఇది కావాలని ఉంటాడు. మనము వీ షుడ్ బి డిటాచ్డ్ విత్ ఇట్. మనం పొద్దున్న లేసి రెండు సీరియస్ తీసుకోకూడదు. థింక్ ఇట్స్ అవర్ జాబ్ ఈస్, ఒక కథలు అనుకున్నాం, ఒక కథని బిజినెస్గా చేద్దాం అనుకున్నాం, ఒక కథని వీ వాంట్ టు రీచ్ ఇట్, అంతవరకు వీ విల్ స్టే. మిగతా వాళ్ళ ఒపీనియన్స్ దే ఆర్ ఫ్రీ టు ఎంటైటిల్ టు ఎక్స్ప్రెస్ ఇట్, హేట్ ఇట్, లవ్ ఇట్, వాళ్ళకి వదిలేద్దామండి అంతే. సో మీరు యాత్ర 2 తీస్తున్నారు, వర్మ గారు వ్యూహం శపథం అనేది మొదలుపెట్టారు. వర్మ గారిని టార్గెట్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ, ఓపెన్గా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారు కేసులు వేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు. ఎందుకు మీకు యాత్ర 2కి ఎటువంటి ఇబ్బందులు రావట్లేదు? తెలియదండి. ఇప్పుడు ఐ డోంట్ నో ద కేస్ ఆఫ్ యాత్ర, అంటే వాళ్ళ కాంటెక్స్ట్ తెలియదు, ఎలాంటి సినిమా ఏమి నేను చూడలేదు. ఐ డోంట్ నో ద అబ్జెక్షన్స్ ఆఫ్ ఇట్. మన మూవీలో ఉండడానికి ఏమి ఉండదండి. ఐ డోంట్ థింక్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ లాంటిది ఏదో చూపిస్తున్నారు. దే మైట్ బి క్యారెక్టర్స్ ఉంటారండి, క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీథింగ్ డిఫేమింగ్, ఎనీథింగ్ టు డిసగ్రీ అపాన్ వాట్ ఇట్ ఈస్. అంటే ఈచ్ స్టోరీ టెల్లర్ వాళ్ళు హౌ దే ప్రజెంట్. ఇప్పుడు ఉందండి వైఎస్ఆర్ కథని ఇంకెవరన్నా చేసింటే ఆబ్వియస్లీ దే వుడ్ హావ్ నాట్ డన్ ఇట్ లైక్ యాత్ర. Because with the kind of perception what YSR was and who he was, ఇంకా బెటర్గా దే కూడా పిక్చరైజ్డ్ హిమ్ యాజ్ ఏ వెరీ కరేజియస్ మ్యాన్, వెరీ రెబల్ మ్యాన్, అట్లా చేసిండొచ్చు. నా సెన్సిబిలిటీకి నేను ఒక కథ చేస్తాను. సో బై డిఫాల్ట్ ద వే ఐ టెల్ స్టోరీస్, ఐఎమ్ నాట్ ఇన్ టు మడ్ స్లింగింగ్ ఆర్ అది మనకు అనవసరం అండి. అది ఊరికే ట్రైలర్కి కాంట్రవర్సీకి పనికొస్తుంది, కానీ రేపు మార్నింగ్ షో తర్వాత టికెట్లకు పనికిరాదు. మనము మంచి కథ చెప్తే వాడు కథగా ఎంగేజ్ కావాలా. ఇప్పుడు మనం కూడా ఏదో ఓన్లీ ఇతని క్యారెక్టర్ కదా ఇంతమంది వచ్చి చూసేస్తారని కాదు, మార్నింగ్ షోకి పనికొస్తుంది, మనకి మాట్లాడడానికి పనికొస్తుంది. మార్నింగ్ షో తర్వాత నిజంగా ఓ 2 hours ఎంగేజ్ అయింటేనే మ్యాట్నింగ్ జనాలు వస్తారు. ఈవెన్ మీరు అనుకుంటున్న 30% రావాలంటే కూడా ఆ స్టఫ్ ఉండాల్సిందే. ఫస్ట్ 3% వస్తుంది, 3% వస్తే కూడా అది ఉండాలండి. మార్నింగ్ షో ఈజ్ ఆల్ వాట్. నీకు ఆల్రెడీ తెలిసిన ఇంత మీడియా, ఇంత దీనిల వల్ల, అటెన్షన్ వల్ల మార్నింగ్ షో ఈజ్ వాట్ పీపుల్ విల్ కమ్. దాని తర్వాత నన్ ఆఫ్ దిస్ జిమిక్స్ వుడ్ వర్క్. జెన్యున్గా వాడు 2 hours ఆ పాత్రలు తెలిసినా తెలియకపోయినా, మేము కథ ఎలా రాస్తామంటే జగన్ అనే క్యారెక్టర్ తెలియకపోయినా కూడా ఓ 2 hours ఒక తండ్రి కొడుకు ఒక యూనివర్సల్ ఎమోషన్తో ఎస్ ఈ సినిమా బాగుంది, ఎలా చూడండి ఎంగేజ్ అయ్యాము అనే విధంగా మేము రాస్తాము. ఇట్స్ నాట్ క్యాటరింగ్ టు వన్ సెట్ ఆఫ్ పీపుల్. అదర్ లాంగ్వేజెస్లో కూడా చేస్తున్నారు సార్ దీన్ని? ఫస్ట్ వీ వాంట్ టు డూ తెలుగు అండి, దట్స్ నో పాయింట్ ఇన్ డూయింగ్ మల్టిపుల్ అవన్నీ చేయడం అవసరం ఉంటుంది. బట్ ఇట్ క్యాన్ డూ వెల్ ఈవెన్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. చెప్పినట్టుగా తండ్రి కొడుకు స్టోరీ అనుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ డూ వెల్. నేను ఐ థింక్ ఇట్ విల్ డూ వెల్ ఇన్ హిందీ ఇఫ్ ఇట్ ఈస్ డన్. సేమ్ డబ్ చేసినా కూడా, బికాస్ వాళ్ళు పాలిటిక్స్ ఫాలో అవుతారు, ఈ కైండ్ ఆఫ్ యూనివర్సల్ స్టోరీ, ఇట్ మైట్ డూ వెల్. మేబీ పోస్ట్ రిలీజ్ విల్ థింక్. సో మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపిస్తున్నారా అని నేను అడిగాను. పర్పస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉంది వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిలారెడ్డి గారు. షీ మే అబ్జెక్ట్ ద సీన్స్ కదా. ఏముంటుందండి, ఇప్పుడు మనకు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మనకి. మనము ఆ పారామీటర్స్లో ఉన్నాము అనుకుంటే వీఆర్ ఎంటైటిల్ టు వన్, అంతే కదండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దేర్. ఇఫ్ అది అన్ని కరెక్ట్ ఉంది అంటేనే సెన్సార్ ఇస్తారు. దట్ ఈస్ ద హైయెస్ట్ బాడీ ఇన్ ద కంట్రీ. అది ఉంది, ఆ సినిమా వస్తుంది, ఆడియన్స్ ఇది ఎస్ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదో ఉందిరా ఎంపతి చూస్తారు. అది అసలు లేదురా వీడు సోది చేత లేదంటే వాడు చూడడు. దానికి మించి అనవసరం ఒకరు అపోజ్ చేయాల్సినంత పంచాయతీ లేదు, ఒకరు తిట్టుకోవాల్సిన పంచాయతీ లేదు, ఏం లేదండి. ఐ థింక్ ఇట్ షుడ్ బి లెఫ్ట్. ఒక స్టోరీకి వదిలేస్తే అది బతుకుతుందో సస్తుందో అదంతా దాని ఫేట్ అది పోతుందండి. అనవసరము
ఈ వాట్ ఎవర్ వల్ల హడావిడి ఎక్కువ కానీ దానివల్ల ఏముండదండి. సో ఏమైనా దీనికి ఫంక్షన్స్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా ప్రీ రిలీజ్లు అవి? లేదండి, ఐ మీన్ ఐ థింక్ దిల్ బి ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుంది అండ్ విల్ గో ఫర్ రిలీజ్ చేస్తాం అంతే. సో ఆ రిలీజ్లకి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఇన్విటేషన్స్ ఉంటాయి ఎవరికైనా? ఏం లేదండి, మన ఫస్ట్ సినిమాకి ఎవరికి చేయలేదు, సెకండ్ సినిమాకి చేయాల్సిన అవసరం లేదు. మూవీ ఇట్ ఈస్ ఫర్ ఎ లార్జర్ ఆడియన్స్ వాట్ వీ హవ్ మేడ్ ద ఫిలిం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇన్విటేషన్ ఇవ్వాల్సి వస్తే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ఇన్వైట్ చేస్తారా సినిమా చూడండి? ఇన్వైట్ చేయాల్సింది ఏం లేదండి, దిస్ నథింగ్ కాల్డ్ ఇన్విటేషన్. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చూస్తారు అంటే మేము చూపించడానికి ఉన్నాం, రెడీగా ఉన్నాం, చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఆర్ నాట్, ఇట్ ఈస్ అ ఫిలిం అండి. వీ షుడ్ గివ్ ఇట్ సచ్ ఎ హ్యూజ్ ఇంపార్టెన్స్. నా ప్రకారం ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అనదర్ ఫిలిం. ఇచ్చినా ఇకపోయినా న్యాచురల్ గా మీడియాలోకి వచ్చినప్పుడు ఆ ప్రొజెక్షన్ ఉంటుంది. అటువంటి అంతే అండి, దే షుడ్ సీ ఇట్. ఆర్ కరెక్ట్, ఇవన్నీ కరెక్ట్, ఈ కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ట్రూత్ అనేది యూనివర్సల్ కాదండి. ట్రూత్ హెస్ బికమ్ ఎవ్రీ ఇండివిజువల్ ట్రూత్స్ అయిపోయిందండి. అది కూడా టైం టు టైం మారుతూ పోతుంది ట్రూత్. ఈ రోజు మనం మాట్లాడిన ట్రూత్ రేపు ఇదే మనుషులు కూర్చొని ఇది ట్రూత్ కాదంటారు. సో అంత ఫ్లూయిడ్ దాంట్లో మనము వీ షుంట్ గో ఫియర్స్లీ డిఫెండ్ సేయింగ్ దట్ నేను నమ్మిందే నిజము అని కూడా అనుకోవద్దు. పుట్ ఇట్ ఫార్వర్డ్, లీవ్ ఇట్ టు పీపుల్ టు మేక్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్ అండి అంతే. జనరల్గా ఇటువంటి మూవీస్ చేస్తున్న సందర్భంగా యాక్టర్స్ పైన రకరకాల ఇష్యూస్, రకరకాల ట్రోల్స్ వాట్ ఎవర్ ఇట్ వస్తుంటాయి. బట్ డైరెక్టర్స్ పైన ఇప్పుడు ఎక్కువ స్టార్ట్ అయిన ఇప్పుడు కుప్పలు వస్తాయండి. వాడు తిట్టేవాడు ఉంటాడు, పాపం వాడు కూడా ఎక్స్ప్రెస్ చేయాలి కదండి. వానికి ఒక యాంగర్ ఉంటుంది, వాడికి ఒక ద్వేషం ఉంటుంది. అది పర్సనల్ ఏం కాదు, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది ఒక కాంటెక్స్లో వీడు ఇదే పర్సన్ ఆనంద బ్రహ్మ పాపం టికెట్ కొని చూసింటాడు, మంచి సినిమా అంటే కామెంట్ పెట్టింటాడు. ఈ రోజు మనం యాత్ర తీసినప్పుడు వాడు తిడతాడు పాపం. అట్లని చెప్పి మనం వీ షుడ్ పాపం ఇట్స్ ఫైన్. ఇప్పుడు వీడు ఇతనెవరో ఉంటాడు, విల్ బి ఇట్స్ హ్యూమన్ టు బీ హ్యూమన్, పార్ట్ ఆఫ్ హ్యూమన్ టు బీ ఫ్లాడ్, పార్ట్ ఆఫ్ హ్యూమన్ టు హ్యావ్ హేట్రెడ్, ఇది ఏంటండి. దానికి మనం రియాక్ట్ అయితే అప్పుడు దానికి ప్రాబ్లం. ఇప్పుడు మనం రియాక్ట్ కలదు అనుకోండి. ఇప్పుడు అడవిలో పోతున్నప్పుడు కొమ్మ మన మీద పడింది, కొమ్మ మీద కోప్పడితే ఏమన్నా లాభం అండి? కొమ్మని దందే నాకే నొప్పి అంటారు. అట్లా చూడాలా, వదిలేయాలి అంతే. లెట్ ఇట్ బి దేర్ పాపం, అట్లీస్ట్ దట్స్ ఫైన్. సోషల్ మీడియాలో ఎంత వల్గర్ ట్రోల్స్ అవుతూ ఉంటాయంటే, పర్టికులర్గా పొలిటీషియన్స్ పైన, సినిమాలు, సెలబ్రిటీస్ పైన. నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని మీరు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ తోటి ఒక డైలాగ్ చెప్పిస్తే దానిపైన ఎంత నెగిటివ్ ట్రోల్ అయిందో చూసారా? ఉంటుందండి పాపము. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ చాలా కాస్ట్, వరల్డ్లోనే తక్కువ కాస్ట్ అంట మనకి, చీపెస్ట్. స్మార్ట్ ఫోన్ ఒకటి కాదు 2 పెట్టుకున్నాడు, పని టైం ఉంది. ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు కోతికి చెప్పించినట్లు మనకి ఇంటర్నెట్ ఉంది, దానివల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. లెట్ పీపుల్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఎంటర్టైన్మెంట్. దాన్ని మనం సీరియస్ తీసుకోకూడదు. వాడేదో తిడతాడు, వీడు తిడతాడు, వాడు తిడతాడు, ఓకే, నువ్వు గట్టు మీద కూర్చొని గమ్మునుండు, నీకెందుకు పంచాయతీ? అది వాళ్ళు ఏదో అనుకుంటారు, నువ్వెందుకు ఆవేశపడము? తిట్టేవాడు తిడుతున్నాడు, వాడు ఆవేశపడుతున్నాడు. సో ఇట్స్ నాట్ ఇన్ పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ అండి. ఇఫ్ సమ్మన్, నేను అన్ని చూస్తా కదా, కామెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. నేను దానికి నేను యాంగర్, నేను దానికి కోప్పడాలను, అప్సెట్ కావాలనుకుంటే సరిపోదు. వాడెవడో ఒపీనియన్ మీద నేనెవడు అనేది డిటర్మైన్ కాదండి. నేనెవడో నాకు తెలుసు, నాకు వాడెవడో నాకు సర్టిఫికేట్ అనక్కర్లా, నేను వాడు మంచోడు అని సర్టిఫికేట్ ఇవ్వనక్కర్లా, వెధవా అని ఎక్కర్లా, ఆ రెండూ కాదు. సో అదేదో నాకు తెలుసు. అటువంటప్పుడు ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఐఎమ్ బీన్ సర్టిఫైడ్ ఆర్ టోల్డ్ అబౌట్ అండి. నేను విన్నాను, నేను ఉన్నాను అనే ఒక డైలాగ్ లాస్ట్ టైం ఎలక్షన్స్లో. సరే, మీకు ఆ సినిమా ఎన్ని డబ్బులు తెచ్చిందో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా ఓట్లు తెచ్చిపెట్టింది ఆ డైలాగ్. మీరు రాసిందేనా అది? నేను రాసిందే అండి. ఇక్కడ ఈ సినిమా కూడా మీరే రాశారు? నేను ఐ రైట్ ఆల్ మై డైలాగ్స్ అండి. మీరే రాశారు? అది సీక్రెట్ టు ద డైలాగ్ ఈస్, మనకు తెలుగు చాలా తక్కువ తెలుసు కాబట్టి ఆ తక్కువ పదాల్లో రాసిన డైలాగ్ అది. బాగా తెలిసింటే మనం ఇంకా పెద్ద పదాలు వాడేవాళ్ళము. బట్ దట్ ఈస్ దేర్ అండ్ చాలా పాపులర్ అయిపోయింది. లాస్ట్ టైం ఎక్కడ విన్నా ఎలక్షన్ టైంలో అదే కనిపించింది, ఓ మానియా క్రియేట్ చేసింది అది డైలాగ్. సో ఈసారి కూడా అటువంటి డైలాగ్స్ ఉంటాయా? డైలాగ్స్ ఉంటాయండి. ఇట్స్ పొలిటికల్ డ్రామా కాబట్టి, అండ్ మై స్ట్రెంగ్త్ ఈస్ డైలాగ్స్ రాయడం నా స్ట్రెంగ్త్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ థింగ్ అండి. సో మళ్ళీ ఎప్పుడు చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా? బిఫోర్ రిలీజ్ అయినప్పుడు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఇప్పుడున్న దాంట్లో సినిమా అనేది ఇది పెద్ద పంచాయతీ కాదు. ఐ డోంట్ థింక్ దే విల్ బీ కీన్.
మేబీ వెన్ హీ గెట్స్ టైమ్ ఐ విల్ టెల్ హిమ్ దట్ అని ప్లీజ్ టు వాచ్ ఇట్ అని. ఒకసారి మీ సినిమాలో క్యారెక్టర్స్ గురించి చెప్పండి. మమ్మూటి గారు ఏమన్నారు ఆయన క్యారెక్టర్ చేస్తున్న టైంలో? ఆయన ఆల్రెడీ చేశారండి, ఆల్రెడీ మమ్మూటి చేశారు. అండ్ ఐ సెడ్ సార్ దిస్ ఇస్ ఒక తండ్రి కొడుకు కథ, వితౌట్ ద ఫాదర్ ఐ క్యాన్ టెల్ ద స్టోరీ అండ్ నో వన్ ఎల్స్ హూ కెన్ డూ దట్, మీరు తప్ప ఆ పాత్ర ఎవరు ఏం చేయలేరు అని. దెన్ హీ వాస్ దేర్ అండ్ జీవా వాస్ we chose him. I mean, he was very excited. ఆ క్యారెక్టర్ ఇష్టపడ్డాడు, ద హోల్ థింగ్. అండ్ ఈజ్ ఎ పర్ఫార్మర్. జీవా లాస్ట్ 20 years గా ఉన్నారు. ఈజ్ వర్క్డ్ విత్ ఎక్సెప్షనల్ డైరెక్టర్స్తో పనిచేస్తాడు. సో హీ గెట్స్ అ లాట్ టు ద టేబుల్. మనకి ఏం కావాలని చెప్తే హీ ఈజ్ సమ్మన్ హూ కెన్ రియలీ మేక్ ద జాబ్ ఆఫ్ ద డైరెక్టర్ ఈజీ అండి. దెన్ దే హ్యావ్ అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి క్యారెక్టర్స్. మహేష్ మంజ్రేకర్ ఉన్నారు, ఒక సుజేన్ అని ఒక జర్మన్ బోర్న్ యాక్టర్ ఉంది, కేతికి అని ఒక మరాఠీ యాక్టర్ ఉన్నారు. సో దే వర్ ఆల్ చోజన్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ స్లైట్లీ లుకింగ్ టువర్డ్స్ ద రియల్ క్యారెక్టర్స్ ఉన్నారండి కొంచెం. సో పాదయాత్ర సెంట్రిక్గా, తండ్రి కొడుకు సెంట్రిక్గా నడుస్తున్న సినిమా. ఒక విజువల్ చాలా మందికి గుర్తుండిపోయేది ఎప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ 2 decades పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, ఆయన భార్య వీళ్ళంతా రోడ్డు పైన కూర్చున్న ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక ఫోటో. అది చాలా మంది బ్రెయిన్స్ లో అలా ఉండిపోయిన ఫోటో. ఇప్పటికి చాలాసార్లు చూస్తాను. సో అరెస్ట్ సీను, అటువంటి ఇమేజ్, అటువంటి ఒక సీను ఏమైనా ఉంటుందా మూవీలో? నేను చెప్పినట్లండి, మోస్ట్ ఆఫ్ దెమ్ వోంట్ బి దేర్. ఉంటుంది, మళ్ళీ అడుగుతున్నాను, బట్ ఉండదు. ఉండొచ్చు, బట్ ఇట్ విల్ బి స్లైట్లీ మోడిఫైడ్, లేదా అసలు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చిండకపోవచ్చు గివెన్ టైంలో మనకి. సో దే విల్ బి దేర్, బ్రాడ్ బేస్డ్గా ఉంటుంది. కానీ వేరెవర్ మనం ఒకటి హైలైట్ చేయాలా, ఒక డ్రామటైజ్ చేయాలనుకున్నప్పుడు దాని లీడప్ వేరే ఉంటుంది. ఎక్కడెక్కడ లేదు అనేది దెన్ ఇట్ విల్ బి దేర్ అండి. సో పొలిటికల్ మూవీస్ చేయాలంటే ఓన్లీ వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ ఫ్యామిలీ అని మాత్రమే అనిపించిందా? భవిష్యత్తులో ఇంకా వేరే లీడర్స్ సంబంధించిన బయోపిక్స్ చేసే పరిస్థితి ఉంటుందా? అట్లేం లేదండి, మనం స్టోరీ టెల్లర్. నేను చెప్పినట్లు సినిమా వాళ్ళు ఫస్ట్ వ్యాపారస్తులు, దాని తర్వాత కళ. సో అట్ నథింగ్ లైక్ దట్. ఐ మీన్ నాకు యాత్ర 1 and 2 ఆర్ వన్ కంపోనెంట్ ఆఫ్ ఎ ఫిలిం, సేమ్ వరల్డ్ కైండ్ ఆఫ్ ఫిలిం. సో నేను ఇంతవరకు చేసిన సినిమాలన్నీ వేరే సినిమాలండి, హారర్ కామెడీ, క్రైమ్ డ్రామా అట్లా. బట్ ఫర్ నౌ ఐ డోంట్ వాంట్ అగైన్ ఐ థింక్ మేబీ ఆఫ్టర్ ఇయర్స్, ఆఫ్టర్ సమ్ టైమ్ అనదర్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ we'll again do one more something if there is a fascinating and I'm the. సో ఇప్పుడు 2009తో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సినిమాలు అయిపోయినట్టు యాత్ర 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం లేదండి మనకి, అంటే అంటే మీరు యాత్ర 1 టైంలోనే 2 గురించి కూడా జగన్ గారికి చెప్పారు. నథింగ్, 2 ఉందండి. 2 అంటే నాకు 9 to 19 కథ కనపడింది. దర్ ఇస్ అ మేజర్ థింగ్ అండ్ ఐ డోంట్ సీ మేబీ సమ్ అదర్ స్టోరీ టెల్లర్ ఎవరికన్నా మేబీ దే సీ ఎ స్టోరీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫర్ మీ దట్స్ ద ఎండ్ ఆఫ్ క్లోజ్ ద వరల్డ్. 1 2 is close కథ. మేబీ 25 years తర్వాత నేను బతుకుండి ఇంకా సినిమాలు తీసి ఇంకేమన్నా కథ జరిగింటే మేబీ దే మైట్ బీ ఎ ఫిలిం, బట్ ఐ మీన్ మేబీ సమ్మన్ ఎల్స్ విల్ మేక్ ఎ ఫిలిం ఆర్ సంథింగ్ ఎల్స్ అండి. రైట్ సార్, చివరిగా మీ వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఈ యాత్ర 2కి రావాలనుకుంటున్న వాళ్ళకు ఏం చెప్తారు? ట్రైలర్ ఉంది, ట్రైజర్ ఉంది, సాంగ్స్ ఉంటాయి. ఇట్ విల్ గివ్ యూ అ ఫెయిర్ ఐడియా ఇది ఏమి కథ అనేది. సో ఇట్ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో వెన్ యూ సీ ఇట్, మీరు కన్విన్స్ అయ్యింటే దే షుడ్ గో వాచ్ ద ఫిలిం. ఇఫ్ దే థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ దట్స్ ద ఫిలిం ఆర్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే దే షుడ్ గో వాచింగ్ ఇట్. చూసి మళ్ళీ తిట్టడం ఎందుకు, మనం చెప్తానం కదా ఆయన ఇదే కథ అని చెప్తున్నాం, అంతే అండి. 3 genres మీరు చెప్పారు ఇంతకుముందు. 30% పాజిటివ్, 30% కంప్లీట్ నెగిటివ్, 40% దే డోంట్ కేర్, ఒపీనియన్ లేకుండా ఉన్నవాడు. సో మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్గా ఉన్న 30% ఎవరు రారనుకోండి మూవీ, 30% ఎలాగూ వాళ్ళు కన్విన్స్ అయ్యి వస్తారు, లేకపోతే ఈ 40% వాళ్ళకు దీన్ని సినిమాగా చూడండి అనే ఒక అప్పీల్ ఇవ్వాల్సి వస్తే ఏం చెప్తారు? ఐ థింక్ సి అండి, సినిమా రాసేటప్పుడే మేము యూనివర్సల్ వాల్యూతో రాస్తాం, యూనివర్సల్ ఎమోషన్తో తీస్తాం. సో ఆ 40% కూడా అందుకే దే షుడ్ సీ ద ట్రైలర్. ఇప్పుడు వాళ్ళకి తెలిసిన కథ అయినా ట్రైలర్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ వెన్ దే సీ దట్ అండ్ దే సీ దట్ ఓ ఈజ్ సంథింగ్ దట్ ఇది ఎంగేజింగ్ ఉంది, ఈ పాత్రలు ఉన్నాయి, నాకు ఈ మనుషులు తెలుసు, కానీ నేను చూస్తున్నది ఇఫ్ ఇట్ ఈస్ ఎమోషనల్ ఆర్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్, దెన్ దే షుడ్ గో కన్సిడర్ ఇట్ అండి. సి న్యూట్రల్ పీపుల్ మీరు అప్పీల్ చేయాల్సి వస్తుంది, మీరు ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఈ సినిమాలో ఒక ప్రిమైస్ అండి. ద కోర్ ఆఫ్ ఇట్ ఈస్ స్టిల్ అబౌట్
ఆ క్యారెక్టర్స్ మట్టుకే అండి. ఒక తండ్రి, కొడుకు, లేదా ఒక పర్సిస్టెన్స్, ఒక యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయి కదండి. అబౌట్ స్ట్రగుల్, ఎవెన్చువలీ విన్నింగ్, ఇవన్నీ యూనివర్సల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పొలిటికల్ సినిమా కాదు, ఒక స్పోర్ట్స్ పర్సన్ సినిమా అనుకోండి. వాడు ఒక 10 ఏళ్ళు కష్టపడి ఒలింపిక్లో బాణం కొట్టి ఒలింపిక్ గెలిచాడు. దట్ బికమ్స్ ఎ గ్రేట్ ఫిలిం. మన కర్మకి ఇది పొలిటికల్ సినిమా కాబట్టి ఇంత ప్రాబ్లం. దాంట్లో పట్టుదల ఉంది, దాంట్లో సంకల్పం ఉంది, దీంట్లో పట్టుదల ఉంది, దీంట్లో సంకల్పం ఉంది, దాంట్లో త్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్ ఉంటుంది, దీంట్లో సెల్ఫ్ సాక్రిఫైస్, దీంట్లో డిసిప్లిన్ ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, బోత్ ఆర్ వెరీ సిమిలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే పర్సీవ్ ఎ డ్రీమ్ రెలెంట్లెస్లీ. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం స్పోర్ట్స్ పర్సన్ హేట్ చేయం ఆ కథ చెప్పినప్పుడు. కానీ దీంట్లో ఇక్కడ ఏంటంటే ఆ ప్రిజం ఇమీడియట్గా మనము ఆ కవర్తో చూస్తాం ఈ కథని. అంతే కదండి. ఇప్పుడు 9 ఏళ్ళు ఉన్నదంతా ఆయనకి ఆ రోజు గమ్మునుండింటే ఆయన మినిస్టర్ చేసేవాళ్ళు, లేదా ఒక 5 ఏళ్ళ తర్వాత సీఎం చేసేవాళ్ళు, ఏదో ఒకటి చేసేవాళ్ళు. కానీ ఆయనకు ఆ రోజు అన్నీ ఉండి ఆయన హీస్ రిస్క్ దిస్ బిగ్గెస్ట్ గేమ్. ఆ రోజు ఇన్ కేసు ఏదో పే ఆఫ్ అయింది కాబట్టి ఈరోజు ఓకే ఇంత ముచ్చట ఉంది. లేదు బ్యాక్ ఫైర్ అంటే అసలు చరిత్రలో వైప్డ్ అవుట్. ఎంతమంది సీఎం లేరు, ఎంతమంది సీఎం కొడుకులు లేరు, అసలు చరిత్రలో వాళ్ళ పేర్లు కూడా తెలియదు. కరెక్ట్. సో నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హై స్టేక్స్ గేమ్ ఎవర్ ప్లేడ్. ఏమీ లేనోడు రిస్క్ చేయొచ్చండి, పోయేది ఏమి ఉండదు. కానీ అన్నీ ఉండి స్టిల్ టు గో అక్రాస్ టు రిస్క్ ఫర్ వాట్, అండ్ దిస్ మ్యాన్ హ్యాడ్ దట్ కరేజ్. సో దెర్ ఈస్ కరేజ్, దెర్ ఈస్ డిఫెన్స్, దెర్ ఈస్ పర్సిస్టెన్స్, దెర్ ఈస్ డిటర్మినేషన్. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ 2014లో హీ కుడ్ హ్యావ్ బీన్ వైప్డ్ అవుట్. అవును. 2014 తర్వాత ఒక అపోజిషన్ పార్టీ 9-10 ఏళ్ళు ఉండి బతుకుండి మళ్ళా కొట్టాలా అనేది దట్ రియల్లీ రిక్వైర్స్ అనదర్ కరేజ్. అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. ఆయన అదృష్టం ఏంటంటే హీ ఈస్ ఫాట్ అగైన్స్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ బ్రిలియంట్. హైట్ ఆఫ్ పవర్లో ఉన్న ఒక దాన్ని, లేదా హీస్ అపోనెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ సీజన్ పొలిటీషియన్. సో ఆబ్వియస్లీ వెన్ యూ లుక్ ఎట్ ఆల్ దిస్, బై డెఫినేషన్ డిఫాల్ట్ హీ లుక్స్ లైక్ ఎ హీరో. అది చూసే వాళ్ళ కళ్ళబట్టి ఉంటుంది. బట్ వి లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. ఈజ్ ఎ పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డి యాజ్ ఫర్ యూ. అట్లీస్ట్ మూవీలో మనకి, బట్ బై ద రియల్ యాక్ట్ యాజ్ వెల్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు కన్సిడర్ చేస్తే యూ హ్యావ్ టు అడ్మిట్ ఈవెన్ ద పర్సన్ హూ హేట్స్ హిమ్, వాళ్ళు ఉండొచ్చు, కానీ హీ కాంట్ డినై దిస్ ఫ్యాక్ట్స్. ఒక 39 ఏళ్ళ మనిషి, ఇంట్లో ఉన్న ఒక మగవాడు, కేసులు వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాజ్ విల్లింగ్ ఇక్కడ అక్కడ పవర్లో ఉన్న ఒక పార్టీని ఎదిరించాడు. ధైర్యం ఉండాలి కదా, 30 ఉండాలి. ఓకే, వాళ్ళు చెప్పింది విన్నాడా? లేదు, జైలుకి పోయినాడు, ఉన్నాడు, తట్టుకున్నాడు, 16 గమ్మునున్నాడా, బయటకు వచ్చి మళ్ళా పడ్డాడు. ఒక ఎలక్షన్స్ మళ్ళా ఓడిపోయినాడు, ఓడిపోయి మళ్ళా వచ్చాడు. సో యూ లుక్ ఎట్ ద స్టోరీ. ఐ మీన్ మనం హీరో అనే అతను వాళ్ళు ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ వాళ్ళకున్న అపోనెంట్ బట్టి నువ్వెంత హీరో అని తెలుస్తుంది. 10 తలను రావణాసురుని కొట్టాడు కాబట్టి రాముడు అంత పెద్ద మనిషి అయ్యాడండి. సో యువర్ అపోనెంట్ అండ్ ద ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద క్రైసిస్, ఆ క్రైసిస్ వల్ల ఒక మనిషి హీరోనా లూజరా విలన్ అనేది తెలుస్తుందండి. సో అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10 years టెన్యూర్లో మీరు అబ్జర్వ్ చేసింది కనపడుతుంది. అండ్ ఫ్యాక్ట్ కూడా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యాత్ర 1లో అనసూయ గారితో, అదే క్యారెక్టర్ ఏదో కానీ అనసూయ గారు ఆ సీన్ చాలా ఇప్పటికీ ఇంకా సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఆమెను పిలిచి ట్రీట్ చేసిన విధానం అది. ఉన్నారా యాత్ర 2లో అనసూయ క్యారెక్టర్ కూడా ఉంటుందా? లేవు. చాలా క్యారెక్టర్స్ నేను చెప్పినట్లండి, క్యారెక్టర్స్ ప్లస్ సన్నివేశాలు అండి. మనము ఆ స్పిరిట్ తీసుకుంటాం, దాన్ని మనం ఫిక్షనలైజ్ చేస్తాం. మనం డాక్యుమెంటరీ చేస్తుంటే అది వేరే అండి. మనం సినిమా అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈవెన్ దట్ క్యారెక్టర్ ఎవరో చాలా మంది ఇది ఆ క్యారెక్టర్ అనుకున్నారు. అట్లే దాని యాత్రలో ఎన్నో క్యారెక్టర్స్ ఆ పేర్లు కూడా ఎవరు తెలియదు, ఎప్పుడు జరిగానా ఎవరు జరిగారు చెప్తారు. సో యూ కాంట్ అండి, దిస్ ఇస్ ఈ ఫార్మాట్. ఆయన ఏంటో చెప్పడం కోసం అంతే అండి. ఆయన శత్రువును కూడా వాట్ ఎవర్. అవునండి, అది జరిగిందా లేదా అనేది సెకండరీ అండి. కానీ అది చూసింది ఎవ్రీవన్ బిలీవ్డ్ ఇట్ ఈస్ వైఎస్ఆర్ హూ కుడ్ హావ్ డన్ దట్. ఇప్పుడు అది డిస్బిలీఫ్ ఉంది అనుకోండి, వాడు పట్టించుకోడు, అయిపోయింది, అవుట్. మిగతా సినిమా చూడడు. ఈ క్యారెక్టర్తో అసలు వాళ్ళు రూట్ కారు అసలు. రైట్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాక్టర్స్ ఎవరు లేరు ఆల్మోస్ట్. ఉన్నారు. సుబలాక్ సుధాకర్ ఉన్నారండి. ఈస్ గాట్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. అగైన్ ఫిక్షనల్ క్యారెక్టర్. రేపు వస్తారు, రేపు అడుగుతారు ఈయన ఎవరు రానైనా అని అడుగుతారు. ఆయన ఫ్రెండ్ కాదురని ఆయన ఒక 5 క్యారెక్టర్లు తీసుకొని వీ హ్యాడ్ టు సిగ్నిఫై 1 క్యారెక్టర్. సో హీ హెస్ గాట్ ఎ వెరీ గుడ్ రోల్ అండి.
వర్మ గారి వ్యూహం ఆగిపోయింది, కోర్టులు కేసులు కొట్లాట్లు ఉన్నాయి, వ్యూహం చేపదాం అనుకుంటా. మాట్లాడారు ఎప్పుడైనా వర్మ గారితో మీరు? నేను మాట్లాడాను. ఐ నో, ఐ అడ్మైర్ హిస్ వర్క్ అండ్ ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు హిమ్. అండ్ ఈ సినిమా గురించి లేదండి వ్యూహం, ఇట్స్ హిస్ పాత్. ఎవ్రీ వన్ ఆర్ ఎంటైటిల్ టు ఎవరు దానికి దీనికి ఏం పోలిక ఉండదు. అంటే అది బాగుండదు, మనది బాగాలేదని అది అట్లేం లేదు. డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద స్టోరీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ. ఇది మహి వి రాఘవ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.